బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తూర్పు గోదావరి జిల్లా పసలపూడి సూర్యారావు పాలెంలో బాణాసంచా తయారీ కేంద్రాల వద్ద పొంచి ఉన్న ప్రమాదం. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ శివయ్య, నాగయ్య అనే బాణాసంచా తయారీదారులపై తీవ్ర ఆరోపణలు. నిబంధనలకు విరుద్ధంగా ప్రమాదకరమైన గంధకం, పొటాషియం, సూర్యాకారంలను అధిక మొత్తంలో నిల్వ ఉంచుతున్నట్లుగా తెలుస్తోంది. ఈ కథనం మీకు రచ్చా మీడియా ఎక్స్క్లూజివ్గా అందిస్తోంది. సరైన లైసెన్సులు, అనుమతులు లేకుండా వారికి ఇష్టం వచ్చినట్లు బాణాసంచా తయారీ కేంద్రాలు నడుపుతున్నారంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తయారీ కేంద్రంలో కేవలం 15 కేజీలు ముడి సరుకు మాత్రమే ప్రత్యేకంగా ఒకచోట ఉంచి తయారు చేయాలని నిబంధనను అతిక్రమించి సరుకు తయారు చేస్తున్నారని సమాచారం. తయారైన సరుకు కూడా కేవలం 15 కేజీలు మాత్రమే వేరేగా ప్రత్యేకమైన చోటులో తాత్కాలికంగా ఉంచాలనే నిబంధనను సైతం గాలి కొదిలేశారని తెలుస్తోంది. తయారీ కేంద్రంలో 20,000 లీటర్ల సామర్థ్యం ఉన్న వాటర్ ట్యాంక్, వాటర్ స్ప్రింక్లర్లు ఖచ్చితంగా ఉండాలనే నిబంధన ఉన్నా అక్కడ మచ్చుకైనా కనబడకపోవడం గమనార్హం. ఫైర్ సేఫ్టీ పరికరాలు అయినా ఫైర్ సిలిండర్లు, పొడి ఇసుక బస్తాలు ఏ ఒక్కటి వీరిద్దరి తయారీ కేంద్రాల్లో లేవని తెలుస్తోంది. తయారీ కేంద్రంలో శివయ్య అనే వ్యక్తికి తూతూ మంత్రంగా లైసెన్స్ ఉన్నా నాగయ్య అనే వ్యక్తికి అదీ లేదని సమాచారం. వీరి తయారీ కేంద్రాల వద్ద ఒకరు అస్సలు ఫ్లెక్సీ ఏర్పాటు చేయకపోగా మరొక చోట ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో లైసెన్స్ వివరాలు లేకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. పేరుకే లైసెన్స్ తీసుకున్న శివయ్య నిబంధనలకు విరుద్ధంగా తయారు చేసిన సరుకును ఏ విధమైన అనుమతులు, బిల్లులు లేకుండా అక్రమ రవాణాకు పాల్పడుతుండటం శోచనీయం. తయారు చేసిన సరుకు రవాణాకు అనుమతి ఉన్న ప్రత్యేక వాహనం తప్ప వేరే ఇతర వాహనాల్లో రవాణా చేయకూడదనే నిబంధన ఉన్నా దానిని అతిక్రమించిన శివయ్య సాధారణ ఆటోలో తన తయారీ కేంద్రం నుంచి 1000 కేజీల తయారు చేసిన బాణాసంచా సరుకును అక్రమ రవాణాకు పాల్పడుతూ రచ్చా మీడియా కెమెరాకు చిక్కిన వైనం.
బాణాసంచా కేంద్రంలో పనిచేసే కార్మికులకు ఇన్సూరెన్సులు లేకుండా వారి ప్రాణాలు పణంగా పెట్టి వారితో పని చేయించుకుంటున్నట్లుగా తెలుస్తోంది. పసలపూడి తయారీదారు శివయ్య గతంలో ఉంగుటూరి మండలం వెల్లమిల్లి బాణాసంచా పేలుడు జరిగిన కేసులో నిందితుడిగా ఉన్నాడని సమాచారం. సూర్యారావుపాలెం తయారీ కేంద్రం నిర్వాహకుడు నాగయ్య అనే వ్యక్తి గత దీపావళి సమయంలో ఇతని తయారీ కేంద్రంలో అగ్ని ప్రమాదం సంభవించిన కారణంగా అధికారులు లైసెన్స్ ఇవ్వలేదని తెలుస్తోంది. వీరిద్దరూ పశ్చిమ గోదావరి జిల్లా దొవ్వ కాలువ గట్టుకు ఆనుకుని ఉన్న వీరి పాత తయారీ కేంద్రాల వద్ద రహస్యంగా గోడౌన్లు ఏర్పాటు చేసి అక్కడ వేల సంఖ్యలో అక్రమ బాణాసంచ నిల్వలు ఉంచినట్లుగా సమాచారం. పశ్చిమ గోదావరి జిల్లాలో వీరి ఆటలు సాగకపోవడంతో తెలివిగా వీరికి ఆనుకుని ఉన్న తూర్పు గోదావరి జిల్లాలో బాణాసంచా తయారీ కేంద్రాలు ఏర్పాటు చేసుకున్న వైనం ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ నిబంధనలకు విరుద్ధంగా బాణాసంచా తయారీ, అక్రమ రవాణా, అక్రమ నిల్వలు కలిగి ఉన్న శివయ్య, నాగయ్యల బాణాసంచా కేంద్రాలు, గోడౌన్లపై దాడులు జరిపి వీరి నిల్వలు సీజ్ చేసి వీరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నారు.